ఇరాన్ అమెరికా యుద్ధం మరింత తీవ్రతరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంఓయూ నుంచి తప్పుకుంటున్నట్లు ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. హార్మోజ్ జలసంధి మొత్తం తమ అదుపులోనే ఉంటుందని స్పష్టం చేసింది కూడా. ఇక మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెంటనే దారికి వచ్చి తమతో చర్చలు సిద్ధం కావాలని, లేదంటే ఇరాన్లో బ్రిడ్జ్లు, విద్యుత్ స్టేషన్లపై బాంబులు వేస్తానని, ఇరాన్లో ఒక్కడు కూడా మిగలడని హెచ్చరికలు జారీ చేశాడు. అలాగే హార్మోజ్ జలసంధి ద్వారా వెళ్లే సరుకు రవాణా నౌకలపై 20% ఫీజు వసూళ్లు చేస్తానని హడావిడి చేసిన ట్రంప్ కాస్త వెనక్కి తగ్గాడు. ఇక ఇరాన్, అమెరికాల మధ్య 4వ రోజు యుద్ధానికి సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఇరాన్, అమెరికా మధ్య గత నెల 17వ తేదీన స్విట్జర్లాండ్లో జరిగిన ఎంఓయూ నుంచి తప్పుకుంటున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఒక హార్మోజ్ జలసంధిపై పూర్తి కంట్రోల్ తమదేనని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే దీనికి కౌంటర్గా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెంటనే అమెరికాతో చర్చలకు రావాలని, లేదంటే ఇరాన్లోని బ్రిడ్జిలు, విద్యుత్ ప్లాంట్లపై బాంబులు కురిపించి ధ్వంసం చేస్తానని, ఇరాన్లో ఒక్కరంటే ఒక్కరు కూడా లేకుండా చేస్తానని హెచ్చరించారు. కాగా అమెరికా మంగళవారం నాడు వరుసగా 4వ రోజు కూడా ఇరాన్పై వైమానిక దాడులు చేసింది. ఇక అమెరికా ప్రధాన ఉద్దేశం ఇరాన్ని పూర్తిగా బలహీనం చేసి హార్మోజ్ జలసంధి ద్వారా వెళ్లే వాణిజ్య నౌకలపై దాడి చేయకుండా నివారించడమేనని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అలాగే ఇరానియన్ పోర్టుకు వాణిజ్య నౌకలు వెళ్లకుండా దిగ్బంధం చేసింది. కాగా ప్రస్తుతం హార్మోజ్ జలసంధిలో అమెరికాకు చెందిన సుమారు 20 నేవీ యుద్ధ విమానాలతో పాటు వందలాది మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లు మిడిల్ ఈస్ట్లో తిష్ట వేసుకుని కూర్చున్నాయని అమెరికాకు చెందిన సెంట్కామ్ వివరించింది. ఇక హార్మోజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యే వాణిజ్య నౌకలపై 20% సుంకం విధిస్తానని ట్రంప్ హడావుడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వాటిని ఆయన ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. అయితే ఇరాన్ నాయకులు తమతో చర్చలకు ముందుకు రాకపోతే ఇరాన్పై భారీ ఎత్తున దాడులు చేస్తామని, వచ్చే వారం విద్యుత్ ప్లాంట్లు, ఆపై వారం బ్రిడ్జ్లను ధ్వంసం చేస్తామని ట్రంప్ ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇరాన్కు కోలుకోలేని దెబ్బతీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇరాన్ కూడా ట్రంప్ బెదిరింపులకు ఎక్కడా లొంగటం లేదు. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లలో అమెరికా బేస్లపై దాడులు చేస్తామని హెచ్చరించింది. అలాగే హార్మోజ్ జలసంధిలో 2 సూపర్ ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేశామని తెలిపింది. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా తమ 2 ఆయిల్ ట్యాంకర్స్ పై ఇరానియన్ క్రూయిజ్ మిసైల్స్ తో దాడి చేసింది. ఇక ఇండియన్ క్రూ సభ్యుడు చనిపోయాడని, పలువురు గాయపడ్డారని తెలిపింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మంగళవారం నాడు ఇరాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. తమపై దాడులు చేయడానికి యత్నిస్తే ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీస్తామని హెచ్చరించారు. ఇక ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 100% టారిఫ్ విధిస్తానని హెచ్చరించాడు. అలాగే ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేసే వారికి కూడా ఇది వర్తిస్తుందన్నారు. ఇక ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా బేస్లపై దాడులు చేస్తోంది. నాసర్-2 ఆపరేషన్ ద్వారా బహ్రెయిన్లో అమెరికాకు చెందిన 5th ఫ్లీట్ కమాండ్ ఫ్యూయల్ ఈక్విప్మెంట్ ఫెసిలిటీపై దాడులు చేసింది. ఇక కువైట్ విషయానికొస్తే ఇరాన్ నుంచి వరదలా వస్తున్న డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అడ్డుకున్నామని తెలిపింది. ఇక ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ జోర్డాన్లోని అల్ అజ్రక్లోని అమెరికా బేస్పై దాడులు చేసింది. అక్కడి F-18 యుద్ధ విమానాల హంగర్స్పై దాడి చేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ ఇటు జోర్డాన్, కువైట్లను వెంటనే తమ దేశాల నుంచి అమెరికా మిలిటరీని సాగనంపాలని కోరింది. జోర్డాన్లోని అబ్రాక్ అమెరికా ఎయిర్ బేస్పై తాజాగా దాడులు చేసిన తర్వాత ఈ ప్రకటన చేసింది. కాగా ఐఆర్జీసీ ఒక ప్రకటనలో జోర్డాన్లో US F-15, F-16, F-35 ఫైటర్ జెట్లను, పలు MQ-9 డ్రోన్లను నాజర్ ఆపరేషన్లో ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. జోర్డాన్ ప్రజల్ని ఉద్దేశించి ఐఆర్జీసీ వెంటనే మీ దేశం నుంచి అమెరికా మిలిటరీ సాగనంపాలని కోరింది. అత్యంత పవిత్రమైన మీ భూమి నుంచి సోదర ఇస్లామిక్ దేశంపై దాడి చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవద్దని కోరింది. ఇక జోర్డాన్ ప్రజలు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమెరికా దళాల్ని దేశం నుంచి సాగనంపాలని, దేశంలోని అమెరికా దళాల్ని ధ్వంసం చేయాలని ఐఆర్జీసీ పిలుపునిచ్చింది. అలాగే కువైట్ ప్రజల్ని కూడా వెంటనే మీ దేశం నుంచి అమెరికా దళాల్ని వెనక్కి పంపించాలని కోరింది. ఇస్లామిక్ భూభాగాల నుంచి అమెరికా బేస్లను తొలగించాలని ఐఆర్జీసీ కోరింది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి ఇరాన్పై ట్రంప్ చేసిన దిగజారుడు వ్యాఖ్యలపై మండిపడ్డారు. మీరు చేసే అవమానకరమైన వ్యాఖ్యలు ఇరాన్ గొప్పతనాన్ని తగ్గించలేవన్నారు. మీరు చేసే అసభ్యకరమైన వ్యాఖ్యలకు అసభ్యతతో కాదు, దీనికి తగిన విధంగా సమాధానం ఇస్తాం. అమెరికాను ధైర్యంగా ఎదుర్కొంటామని, కోలుకోలేని దెబ్బతీస్తామని అబ్బాస్ ట్రంప్కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా ఇరాన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సున్నితమైన ప్రాంతాలతో పాటు మిలిటరీ ప్రాంతాల్లో ఉన్న ఎగ్జామ్ సెంటర్లను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అలాగే పబ్లిక్ హాల్స్, మతపరమైన సెంటర్లను కూడా ఖాళీ చేయించింది. ఒకవేళ అమెరికా పెద్ద ఎత్తున దాడులు చేస్తే ప్రాణాపాయం నివారించడానికి ఈ చర్యలు తీసుకుంది. ఇదిలా ఉండగా హార్మోజ్ జలసంధిని నిరవధికంగా మూసివేస్తున్నట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. అమెరికా దుర్మార్గ చర్యలకు ముగింపు పలికే వరకు హార్మోజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు తెలిపింది. కాగా ఐఆర్జీసీ ఒక ప్రకటనలో హార్మోజ్లో నిబంధనలు ఉల్లంఘించే నౌకలపై దాడులు చేస్తామని చెప్పి ఇరానియన్ బేస్లపై అమెరికా దాడులు చేస్తోందని ఆరోపించింది. తమ ఓటమి నుంచి తప్పుకోవడానికి ఉద్దేశపూర్వకంగా తమ బేస్లపై దాడులు చేస్తోందని ఐఆర్జీసీ ఎద్దేవా చేసింది. ఇదిలా ఉండగా కువైట్లోని మినా అబ్దుల్లాలో ఉన్న అమెరికా మిలిటరీ లాజిస్టిక్ సపోర్ట్ సెంటర్పై దాడి చేశామని, దీంతో అక్కడ మంటలు ఎగిసిపడ్డాయని ఐఆర్జీసీ పేర్కొంది. ఇదిలా ఉండగా బుధవారం నాడు ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయి. ఇక హార్మోస్లో ఆయిల్ ట్యాంకర్స్ రాకపోకలు నిలిచిపోవడంతో పాటు ఇరాన్కు సరుకు రవాణాను అమెరికా దిగ్బంధించడంతో గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $1.46 పెరిగి $86.19 ఎగబాకింది. యుఎస్ వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ $1.11 పెరిగి బ్యారెల్ $80.40 చేరుకుంది. ఇదిలా ఉండగా గల్ఫ్ దేశాలన్నీ కలిసి ఇరాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అమెరికా ఇరాన్పై దాడులు చేసిన వెంటనే ఇరాన్ తమపై దాడులు చేస్తోందని, ఇది రోజువారీ తంతుగా మారిపోయిందని గల్ఫ్ దేశాలు మండిపడుతున్నాయి. హార్మోస్లో యుఏఈకి చెందిన 2 సూపర్ ట్యాంకులపై ఇరాన్ దాడులు చేసింది. 2 సిబ్బంది గాయపడ్డారు. కొంతమంది నౌకలో పనిచేసే సిబ్బంది ఆచూకీ తెలియకుండా పోయిందని వాపోతున్నాయి. ఈ యుద్ధంతో తమకేమీ సంబంధం లేకున్నా తమపై దాడులు చేయడం ఏంటని నిలదీస్తున్నాయి. కువైట్, ఖతార్, బహ్రెయిన్, యుఏఈలు ఒక ప్రకటనలో ఇరాన్ చర్యను ఖండించాయి. అయితే గల్ఫ్లోని కొన్ని దేశాలు కూడా ఒకే మాటపై నిలబడ్డం లేదు. ఖతార్, ఒమన్లు మాత్రం త్వరగా యుద్ధం ముగియాలని కోరుకుంటున్నాయి. ఇక బహ్రెయిన్లో ఎయిర్ రైడ్ సైరన్లు యాక్టివేట్ చేశారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ కోరింది. ఇదిలా ఉండగా తాజా అమెరికన్ దాడుల్లో సుమారు 260 మంది ప్రజలు గాయపడ్డారని బుధవారం ఇరానియన్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. అయితే ఎంతమంది ప్రాణాలు కోల్పోయింది మాత్రం తెలపలేదు. ఇక ట్రంప్ ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ ఇరాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. వెంటనే తమతో రాజీకి రావాలని, లేదంటే ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జిలో ధ్వంసం చేస్తానని హెచ్చరించారు. మరోపక్క ఇరాన్ విదేశాంగ మంత్రి ట్రంప్ బెదిరింపులకు భయపడనని తేల్చి చెప్పారు. ఇక స్విట్జర్లాండ్లో గత నెల 17న కుదిరిన ఎంఓయూ నుంచి తప్పుకున్నామన్నారు. ఇక ఇటు ఇరాన్, అటు అమెరికాలో ఒకరినొకరు రెచ్చగొట్టే ప్రకటనలు ఇస్తూ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత పెరిగాయి. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రతరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.